నమస్కారం అండి. మేషరాశి జాతకులారా, మీ అందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. ఈరోజు నేను మీ జీవితానికి సంబంధించిన ఒక నిగూఢమైన సత్యాన్ని వెల్లడించబోతున్నాను. ఇన్నాళ్లుగా మీరు ఎదురు చూస్తున్న ఆ మంచి సమయం, ఆ దైవ కృప మీ గడప వరకు వచ్చేసింది. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే, వాటన్నిటినీ కాసేపు పక్కన పెట్టి మరీ ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీ జీవితం ఒక ఊహించని మలుపు తిరగబోతోంది. మేషరాశి వారికి 24 గంటల్లో అందబోయే ఆ శుభవార్త ఏంటి? సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీ గడప వద్దే ఉంది అని ఎందుకంటున్నాను అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. విషయంలోకి వెళ్లే ముందు మీ జీవితంలో అన్నీ శుభాలే జరగాలని కోరుకుంటూ ఈ వీడియోను ఇప్పుడే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ రాశికి సంబంధించిన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి. మిత్రులారా, మేషరాశి వారంటేనే కష్టపడే తత్వం ఉన్నవారు. కానీ నిజం చెప్పాలంటే గడిచిన 5 ఏళ్లుగా మీరు పడుతున్న సంఘర్షణ అంతా ఇంతా కాదు. ప్రతిరోజు ఏదో ఒక ఆశతో నిద్ర లేవడం, తీరా సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక కొత్త సమస్య ఎదురవ్వడం, ఇదే మీ జీవితం అయిపోయింది. మీ పిల్లల సంతోషం కోసం, మీ తల్లిదండ్రుల కలలు తీర్చడం కోసం మీరు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. కానీ ఎంత ప్రయత్నించినా అదృష్టం మాత్రం మీకు అందని ద్రాక్షలాగానే ఉంది కదా. అయితే ఇప్పుడు వినండి, మీ జాతకంలో రాహువు ప్రభావం వల్ల ఒక అద్భుతమైన మార్పు సంభవించబోతోంది. రాహువు ఇస్తే అపరిమితంగా ఇస్తాడు. సరిగ్గా ఇప్పుడే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంటి గడప వద్ద నిలబడి ఉంది. మీరు ఇన్నాళ్లుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారో ఆ క్షణం మీ తలుపు తట్టబోతోంది. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. మీరు గనక ఇప్పుడు ఒక చిన్న తప్పు చేసినా సరే, మీ దగ్గరకు వచ్చిన ఆ అదృష్టం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అసలు మీరు చేయకూడని ఆ తప్పు ఏంటి? మీ శత్రువులు మీకోసం పన్నుతున్న పన్నాగాలేంటి? ఇవన్నీ మీరు రహస్యంగా తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మేషరాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీ జీవితంలో గతంలో ఎన్నడూ వినని, కనీసం ఊహించని ఒక అద్భుతమైన శుభవార్త మీకు అందబోతోంది. ఇది ఏదో సాదాసీదా విషయం కాదు. వచ్చే 24 గంటల్లో మీ జీవిత గమనాన్ని మార్చేసే ఒక దైవిక ఆశీర్వాదం. మీ జాతక చక్రంలో ఎన్నో ఏళ్ల తర్వాత ఒక అరుదైన గ్రహస్థితి ఏర్పడబోతోంది. రాహువు మరియు కేతువు ఇప్పుడు మీకు అనుకూలమైన స్థానాల్లోకి వచ్చారు. దీనివల్ల ఇన్నాళ్లుగా మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు ఒక్కసారిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. రాహుకేతువుల అనుకూలత ఉన్నప్పటికీ శనిదేవుని స్థానం ఇంకా పూర్తి స్థాయిలో స్థిరపడలేదు. అందుకే రాబోయే 24 గంటల సమయంలో మీరు 3 పెద్ద తప్పుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. మీరు గనక కొంచెం అశ్రద్ధగా ఉన్నా మీ తలుపు తట్టిన ఆ అదృష్టం ఒక పెద్ద సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. ఈ 24 గంటలు మిమ్మల్ని ఒక సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా మార్చేసే అద్భుతమైన అవకాశాన్నిస్తాయి. ఇది మీ భాగ్య ద్వారం తెరుచుకునే సమయం. మిత్రులారా, మీరు దేనికోసమైతే ఇన్నాళ్లుగా తపన పడ్డారో, ఎంత కష్టపడినా ఏది మీకు దక్కలేదో, ఇప్పుడు అదే మీ దగ్గరకు నడుచుకుంటూ వస్తోంది. మాకందుతున్న సంకేతాల ప్రకారం మేషరాశి వారి జీవితంలో జరగబోయే ఈ మార్పు చూసి మీ కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మార్పు మీ కన్నీళ్లను తుడవడానికి, మీ కష్టాలను దూరం చేయడానికి వస్తోంది. గత 5 సంవత్సరాల్లో మీరు అనుభవించిన నరకం, పడ్డ వేదన అంతా ఇప్పుడు ముగిసిపోబోతోంది. మీరు ఓడించిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు భగవంతుడు లెక్క తేల్చబోతున్నాడు. ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన మీ కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఇది ఏదో ఊహించి చెబుతున్న మాటలు కావు. ఇది పచ్చి నిజం. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఏ శక్తి, అది ఎంతటి ప్రతికూల శక్తి అయినా సరే మీ విజయాన్ని ఆపలేవు. మీరు ఇప్పుడు ఒక సుదీర్ఘమైన విజయ యాత్రకు సిద్ధం కావాలి. మేషరాశి జాతకులారా, ఇప్పుడు మీకు రాబోయే సమయం ఒక వరప్రసాదం లాంటిది. దీన్ని మీరు సరిగ్గా వినియోగించుకుంటే మీ జీవితమే మారిపోతుంది. విషయంలోకి వెళ్లే ముందు నాదొక చిన్న విన్నపం. ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మేవారందరూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కింద కమెంట్ బాక్స్లో జై మా దుర్గా లేదా జై భవానీ అని
3 సార్లు భక్తితో రాయండి. మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలోని నెగటివ్ ఎనర్జీని దూరం చేసి మీ కష్టాలను తగ్గించడానికి తోడ్పడుతుంది. వచ్చే 24 గంటల్లో మీ జీవితంలో జరగబోయే ప్రతి విషయం చాలా ఖచ్చితంగా ఉండబోతోంది. ఒక దైవిక శక్తి మీ ఇంటి సమస్యలను దూరం చేయబోతోందని నేను పూర్తిగా నమ్మకంతో చెబుతున్నాను. గత 5 ఏళ్లుగా మీరు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, ఎంతో పోరాటం చేశారు. ఏదైనా పని మొదలు పెడితే చాలు ఏదో ఒక అడ్డంకి రావడం, అక్కడితో ఆ పని ఆగిపోవడం మీకు అలవాటైపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోతున్నాయి. వచ్చే 24 గంటలు మీ జీవితంలో ఒక కొత్త నాంది కాబోతున్నాయి. మీ అదృష్టం మీకు ఇన్నాళ్ళు ఇవ్వని గొప్ప అవకాశాలను ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతోంది. మేషరాశి మిత్రులారా, ఒకప్పుడు మీ అదృష్టంలో లేనివి కూడా ఇప్పుడు మీ సొంతం కాబోతున్నాయి. మీరు పడే కష్టానికి తగ్గ ఫలితం ఇన్నాళ్ళు రాలేదు కదా, కానీ ఇప్పుడు మీ తలరాత దిశ మారుతోంది. ఆగిపోయిన పనులు మళ్లీ పరుగులు పెడతాయి. మీరు కింద నుంచి ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగే సమయం ఆసన్నమైంది. కానీ ఇక్కడే మీరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీ జీవితంలోకి ఈ సంతోషాలు రావడం మొదలవ్వగానే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఒక వ్యక్తి పుట్టుకొస్తారు. ఆ వ్యక్తి ఎవరో బయటివారు కాదు, మీ ఇంటికి చాలా దగ్గరగా ఉండేవారే అయ్యే అవకాశం ఉంది. మీ ముఖంలో నవ్వు కనిపిస్తే లోపల కుళ్ళిపోయే మనుషులు కొందరుంటారు. మీ సంతోషాన్ని చూసి అసూయపడే అటువంటి వారి నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో నేను ఈ వీడియోలో చివరిలో ఒక అద్భుతమైన ఉపాయం చెబుతాను. దాన్ని గనుక మీరు పాటిస్తే మీ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా మీ వెంట్రుక కూడా పీకలేడు. అందుకే ఈ వీడియోను మధ్యలో అస్సలు వదలకండి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలకు, మీరు చేసిన త్యాగాలకు ఆ భగవంతుడు ప్రతిఫలం ఇచ్చే రోజు రానే వచ్చింది. మేషరాశి జాతకులారా, మీ చుట్టుపక్కల వారిని చూసినప్పుడు మీకు కూడా ఒక కోరిక కలుగుతుంది కదా. ఎవరైనా కొత్త ఇల్లు కొన్నా, కొత్త కారు కొన్నా, లేదా వారి కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నా, మరి నా జీవితంలో ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుంది అని మీ మనసులో బాధ కలుగుతుంది. కానీ ఆ బాధను మీరు ఎవ్వరికీ చెప్పుకోరు. ఎందుకంటే మీ వల్ల ఇతరులు ఇబ్బంది పడడం మీకు ఇష్టం ఉండదు. కానీ ఈరోజు నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. రాబోయే 24 గంటల్లో ఆ అమ్మవారి కృప మీ ఇంటిపై పడబోతోంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీ జీవితంలో ప్రవేశించబోతోంది. ఆమె ఆశీస్సులతో మీ ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి. ఇది ఏదో సరదాకి చెబుతున్న మాట కాదు, ఇది పరమ సత్యం. మహాలక్ష్మి ఏ రూపంలోనైనా మీ జీవితంలోకి రావచ్చు. మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ బాధకు ఇప్పుడు ముగింపు లభిస్తుంది. మీ నుదుట విజయ తిలకం దిద్దే రోజు వచ్చేసింది. మీ పేరు ప్రతి చోట వినిపిస్తుంది. మీ జీవితం ఒక సరికొత్త దిశలో ప్రయాణించబోతోంది. అయితే ఇక్కడే మీరు 3 ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. వీటిని గనక మీరు నిర్లక్ష్యం చేస్తే చేతికి అందాల్సిన విజయం దూరమయ్యే ప్రమాదం ఉంది. అందులో మొదటిది, మీ సంతోషాన్ని, మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచడం నేర్చుకోండి. మీ చుట్టుపక్కల వారిని ఒకసారి గమనించండి. వారు ఎలా సంపాదిస్తున్నారు, వారు ఎందుకు సంతోషంగా ఉన్నారు అనే విషయాలు ఎప్పుడూ పైకి చెప్పరు. ఎందుకంటే తమ సంతోషానికి ఎవరిదైనా దిష్టి తగులుతుందేమో అని వారికి భయం. కానీ మీరేం చేస్తారు? మీకు చిన్న సంతోషం కలిగినా దాన్ని అందరికీ చెబుతారు, ఫోటోలు పెడతారు. ఇదే మీరు చేసే అతిపెద్ద తప్పు. దృష్టి అనేది చాలా శక్తివంతమైనది. ఎదుటివారి అసూయ లేదా చెడు దృష్టి మీ సంతోషాన్ని క్షణాల్లో ఆవిరి చేసేస్తుంది. అందుకే ఇప్పటికైనా తెలివిగా వ్యవహరించండి. మీ సంతోషాన్ని మీ వరకు మాత్రమే ఉంచుకోండి. మీ విజయానికి గల అసలు కారణమేంటో ఎవ్వరికీ తెలియనివ్వకండి. ఏదైనా పని పూర్తయ్యే వరకు దాని గురించి ఎక్కడా చర్చించకండి. మీకు మనశ్శాంతిని ఇచ్చే ఆనందాన్ని మీ గుండెల్లోనే దాచుకోండి. ఇతరుల దృష్టి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. మేషరాశి జాతకులారా, మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాట్లలో ఒకటి ఏంటంటే ఏదైనా పని పూర్తి కాకముందే దాని గురించి అందరికీ చెప్పేయడం. మీరొకటి గుర్తుంచుకోండి, మీకు కావలసిన ఫలితం మీ చేతికి అందే వరకు ఆ విషయం గురించి ఎక్కడా చర్చించకండి. కొన్ని విషయాలు మన వరకు ఉన్నప్పుడే అవి విజయవంతమవుతాయి. అలాగే మీరు పదే పదే చేస్తున్న ఇంకో పెద్ద తప్పు తెలియని వ్యక్తులను అతి త్వరగా నమ్మేయడం. ఎవరైనా 4 మంచి మాటలు మాట్లాడితే చాలు, మీరు వారి మాటల్లో పడిపోయి మనసు విప్పి అన్నీ చెప్పేస్తారు. కానీ ఆ వ్యక్తులు తమ స్వార్థం కోసం మిమ్మల్ని ఎలా వాడుకోవాలో పక్కా ప్లాన్తో ఉంటారు. మీలోని అమాయకత్వం, మీ స్వచ్ఛమైన మనసు
వారికి ఒక ఆయుధంగా మారుతోంది. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే మనుషుల పట్ల ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 24 గంటలు మీ జీవితంలో ఎంతో కీలకమైనవి. గడిచిన కాలంలో మీరు చేసిన పొరపాట్లను ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. జీవితం మీకు నేర్పుతున్న పాఠాలను అర్థం చేసుకోండి. మీరు గనక ఇప్పుడు అజాగ్రత్తగా ఉంటే మీ శత్రువులకు మీ మీద పైచేయి సాధించే అవకాశం ఇచ్చిన వారవుతారు. మీ ప్రత్యర్థి ఒక చిన్న తప్పు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ఒక్క తప్పుతో మీ సంతోషాన్ని చిన్నాభిన్నం చేయాలని వాడు ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మిత్రులారా, గత కొన్నేళ్లుగా మీరు అనుభవించిన పోరాటం, పడ్డ కష్టాలు అన్నీ మాకు తెలుసు. కానీ ఇప్పుడు భగవంతుడు మీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. జీవితంలో సంతోషంగా ఉండడానికి మీకు ఎన్నో కారణాలు దొరకబోతున్నాయి. దైవం మీకిచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. ఒక్కసారి చేజారిన అవకాశం మళ్ళీ తిరిగి రాదు. అందుకే పరమాత్మ చూపించే దారిలో పూర్తి నమ్మకంతో అడుగులు వేయండి. అలాగే మీ మనసులో ఏమాత్రం అహంకారాన్ని దరిచేరనియ్యకండి. నేను కేవలం పెద్ద పనులే చేస్తాను, చిన్న పనులు నా స్థాయికి తగవు అనే ఆలోచనను వెంటనే వదిలేయండి. నిజానికి జీవితంలో మనస్ఫూర్తిగా నవ్వుకునే క్షణాలు చాలా తక్కువగా దొరుకుతాయి. అందుకే ఏ చిన్న సంతోషం ఎదురైనా దాన్ని 2 చేతులతో ఆహ్వానించండి. చిన్న చిన్న విజయాలనే పునాదులుగా చేసుకుని మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ముఖ్యంగా రాబోయే ఈ 24 గంటలు ఏదైనా కొత్త పని మొదలు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయం. మీ మనసులో ఏదైనా కొత్త ఐడియా ఉంటే లేదా కొత్త దారిలో వెళ్ళాలని అనుకుంటే ఈ సమయాన్ని వాడుకోండి. ఇది మీకు భవిష్యత్తులో అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు వేసే ప్రతి అడుగు అత్యంత రహస్యంగా ఉండాలి. మీ ప్లాన్ ఏంటనేది శత్రువుకు కనీసం వాసన కూడా తగలకూడదు. మేషరాశి జాతకులారా, మీ ప్రత్యర్థి కేవలం ఒకే ఒక్క అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. మీరు ఎప్పుడు చిన్న పొరపాటు చేస్తారా, మీపై ఎప్పుడు దాడి చేద్దామా అని వాడు కనిపెట్టుకుని ఉన్నాడు. అందుకే మీరు చేసే ప్రతి పనిని చాలా తెలివిగా, పక్కా ప్లానింగ్తో చేయాలి. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు వేసే అడుగులు ఎవరితోనూ పంచుకోకండి. మీ తదుపరి అడుగు ఏంటి అనేది కేవలం మీకు మాత్రమే తెలియాలి. మీరు గనక మీ పనులను నిశ్శబ్దంగా, ప్రశాంతంగా పూర్తి చేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. కానీ పొరపాటున కూడా మీ ప్లాన్స్ గురించి ఇతరులకు చెప్పినా లేదా షో ఆఫ్ చేసిన పరిస్థితి మీ చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మీ శత్రువులు మిమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. అందుకే గుర్తుంచుకోండి, రహస్యంగా పనిచేయడమే మీ అసలైన బలం. మిత్రులారా, ఇప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయే ఒక చేదు నిజం వింటే మీరు లోపల కదిలిపోతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పరు. ఇంత లోతుగా మీకు ఎవరూ వివరించి ఉండరు. మేషరాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. రాబోయే 24 గంటలు మీ జీవిత దిశనే మార్చేయబోతున్నాయి. ఇలాంటి మాట మీరు ఇంతకు ముందు ఎప్పుడూ విని ఉండరు. అందుకే నేను మిమ్మల్ని చేతులు జోడించి విన్నవిస్తున్నాను. ఈ రహస్యాలను కేవలం మీ వరకు మాత్రమే ఉంచుకోండి. ఈ సమయం మీ జీవితంలో ఒక పెద్ద మలుపు కాబోతోంది. ఈరోజు బయటపడబోయే నిజం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఈ విషయాలను మీరు ఒంటరిగా ఉన్నప్పుడే వినండి. మీ చుట్టుపక్కల ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఈ విషయాలు అందరికీ అర్థం కావు, అందరికీ అవసరమూ లేదు. ఈ రహస్యం మీ ద్వారా వేరే ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడండి. ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే మనస్ఫూర్తిగా కమెంట్ బాక్స్లో జై మా దుర్గా లేదా జై మా భద్రకాళి అని రాయడం మర్చిపోవద్దు. ఆ అమ్మవారి కృప మీ మీద, మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉంటుంది. మిత్రులారా, ఇదేదో సాదాసీదా సమాచారం కాదు. మీ జీవితాన్ని లోతుగా ప్రభావితం చేసే అద్భుతమైన విషయం. ఒకవేళ ఈ సమాచారం తప్పుడు వ్యక్తుల చేతికి చిక్కితే దాని ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. అందుకే చాలా ఏకాగ్రతతో వినండి. మేషరాశి జాతకులారా, ఈ సమాచారం గనుక పొరపాటున తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే దాని ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. అందుకే ఏకాగ్రతతో వినండి. ఈ వీడియోలో ఒక రహస్య సందేశం దాగి ఉంది. అది మీ జీవితాన్ని మార్చేయబోతోంది. అందుకే మరోసారి చెబుతున్నాను, ఆ అమ్మవారిని నమ్మే భక్తులందరూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో
జై మా దుర్గా, జై మా భద్రకాళి అని భక్తితో రాయండి. మీరు చేసే ఈ చిన్న పని ఆ తల్లి కృపను మీ వైపుకు తిప్పుతుంది. వచ్చే 24 గంటలు మీ జీవితంలో ఎప్పుడూ జరగని వింతైన సంఘటనలు తీసుకురాబోతున్నాయి. ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది అంటారు కదా, ఇప్పుడు ఆ టైం మీ తలుపు తడుతోంది. ఈ అవకాశాన్ని గనుక మీరు తేలికగా తీసుకుంటే మళ్ళీ ఇలాంటి సమయం ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేదో ఎవరూ చెప్పలేరు. గత కొన్నేళ్లుగా మీ జాతకంలో గ్రహాల ప్రభావం వల్ల అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. మీరు కష్టపడడంలో ఎప్పుడూ వెనుకాడలేదు, కానీ సమస్యలు మాత్రం మిమ్మల్ని వదలలేదు. అయితే ఇప్పుడు ఆ గడ్డు కాలం ముగిసిపోబోతోంది. ఇన్నాళ్లు మీకు ఎవరూ చెప్పని మీ నుండి దాచబడిన ఆ అసలు రహస్యం ఈరోజు నేను వెల్లడించబోతున్నాను. శనిదేవుని అపారమైన కృప వల్ల మీ గ్రహస్థితిలో ఒక భారీ మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు మీరు కలలో కూడా ఊహించని విధంగా మీ జాతకంలో ఒక అద్భుతమైన యోగం ఏర్పడబోతోంది. మేషరాశి వారికి గతంలో ఎప్పుడో ఇలాంటి యోగం ఏర్పడినప్పుడు ఆ రాశివారు ఊహించని ధనలాభాన్ని పొందారు, ఐశ్వర్యవంతులయ్యారు. అందుకే ఈ అరుదైన అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకోకండి. మీరు పడ్డ బాధలు, అవమానాలు అన్నీ ఇక్కడితో ఆగిపోతాయి. గతంలో మీకు దక్కినవన్నీ మోసాలు, నిరాశలే కావచ్చు, కానీ అదంతా గ్రహాల ఆట మాత్రమే. ఇప్పుడు రాబోయే మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. గతంలో మీ ప్రత్యర్థులు మీకు హాని చేయాలని ఎన్నో నెగటివ్ పనులు చేసి ఉండవచ్చు, కానీ మీరు మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఆ కష్టాల్లో కూడా మీకు తెలియని ఒక అదృశ్య శక్తి మీకు తోడుగా ఉంటూ వచ్చింది. ఇంతకీ మిమ్మల్ని ప్రతి అడుగులోనూ కాపాడుతున్న ఆ శక్తి ఏంటి? ఆ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తోంది? దీనికి సమాధానం కూడా మీకు త్వరలోనే తెలుస్తుంది. ఇకపై ఏ వ్యక్తి మీకు ఎంత హాని చేయాలని చూసినా సరే వారు ఎప్పటికీ విజయం సాధించలేరు. మేషరాశి జాతకులారా, మీ శత్రువులు ఇకపై మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే ఇప్పుడు సమయం మారుతోంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతూ వస్తున్న ఆ అదృశ్య శక్తి ఏంటో ఈరోజు నేను మీకు వెల్లడించబోతున్నాను. ఆ దివ్య శక్తే ఇప్పుడు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపబోతోంది. గత కొన్నేళ్లుగా మీరు ఒక విషయాన్ని గమనించే ఉంటారు. ఏదైనా పని మొదలు పెట్టగానే అది మధ్యలోనే ఆగిపోవడం, ఎంత కష్టపడినా ఫలితం రివర్స్ అవ్వడం మీకు అలవాటైపోయింది. కానీ ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యం కోల్పోవలసిన పని అంతకన్నా లేదు. ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ జాగ్రత్తలు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ దూరం చేసే శక్తిని కలిగి ఉన్నాయి. నిజం చెప్పాలంటే మిమ్మల్ని సరైన రీతిలో అర్థం చేసుకున్నవారు ఈ లోకంలో ఎవరూ లేరు. జనం పదే పదే మిమ్మల్ని మోసం చేశారు. మీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. కుట్రలతో మిమ్మల్ని బలహీనపరచాలని చూశారు. కానీ ఈరోజు నేను మీకు చూపించబోయే మార్గం మీ సమస్యలన్నిటినీ మెల్లమెల్లగా తుడిచేస్తుంది. ఈ విషయం మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ నేడు బయటపడబోయే ఈ నిజం మీ తలరాతను మార్చేస్తుంది. నా ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీరిప్పుడు మీ లక్ష్యానికి చాలా దగ్గరగా ఉన్నారు. మిత్రులారా, మీ జీవితంలోకి అసలైన సంతోషాలు ప్రవేశించే సమయం వచ్చేసింది. దీనికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేను ఏదైనా విషయం పూర్తి నమ్మకంతో చెబుతున్నానంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రాబోయే 24 గంటల్లో మీకు కొన్ని జ్యోతిషపరమైన సత్యాలు అనుభవంలోకి వస్తాయి. అవి మీ మనసును కదిలిస్తాయి. అందుకే నా మాటలను తేలికగా తీసుకోవద్దు. ఈరోజు నేనిస్తున్న ఈ సందేశం మీకొక సంజీవిని లాంటిది. గాయపడిన వ్యక్తికి సంజీవిని ఎలాగైతే కొత్త ప్రాణం పోస్తుందో, ఈ జ్ఞానం మీ బాధలను అలాగే దూరం చేస్తుంది. ఇది ఒక లోతైన రహస్యం. దీన్ని మీ సొంత మనుషుల దగ్గర కూడా పంచుకోకండి. ఎందుకంటే మన చుట్టూ ఉండేవారే మనకు శత్రువులుగా మారే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా కొందరు వ్యక్తులు రహస్యంగా మీ మీద నెగటివ్ పనులు చేస్తున్నారు. మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తున్నారు. మీరన్న అతిపెద్ద తప్పేంటో తెలుసా? ఎవరినైనా సరే కళ్ళు మూసుకుని నమ్మేయడం, ప్రతి ఒక్కరిని మీ మనిషి అనుకోవడం. మీ మంచితనమే ఇప్పుడు మీకు శాపంగా మారింది. మేషరాశి జాతకులారా, మీరు ప్రతి ఒక్కరిని మీ మనిషి అనుకోవడం వల్లే అదే మనుషులు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని దారుణంగా దెబ్బతీస్తున్నారు. ఇప్పటి వరకు మీ నుంచి దాచబడిన ఎన్నో రహస్యాలున్నాయి. ఆ నిజాన్ని ఎవరూ మీకు చెప్పలేదు. కానీ ఈరోజు ఆ ముసుగులన్నీ తొలగిపోబోతున్నాయి. ఆ విషయాలు వెల్లడించే ముందు మీరింకా ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మనస్ఫూర్తిగా కమెంట్ బాక్స్లో జై మా దుర్గా, జై భజరంగబలి, జై శనిదేవ్ అని రాయండి. మీ జాతకంలో పదే పదే ఇబ్బంది పెడుతున్న ఆ దోషాలన్నీ
దేవతల కృపతో మెల్లమెల్లగా తొలగిపోతాయి. నేను మీకు ఇంకో చేదు నిజం చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి మీ సంతోషానికి నిరంతరం అడ్డుపడుతూనే ఉన్నాడు. ఆ వ్యక్తే మిమ్మల్ని పదే పదే మోసం చేస్తూ మీ దారిలో అడ్డంకులు సృష్టిస్తున్నాడు. మీరు కష్టపడడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఎంత శక్తి ఉంటే అంతకంటే ఎక్కువగానే శ్రమించారు. కానీ మీరు పొందాల్సిన ఫలితం మాత్రం మీకు దక్కలేదు. ఎందుకో తెలుసా? మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులకు మీ ఎదుగుదల అస్సలు నచ్చడం లేదు. మీ ముఖంలో చిరునవ్వు కనిపిస్తే లోపల రగిలిపోయే మనుషులు మిమ్మల్ని ఎలాగైనా బదనాం చేయాలని చూస్తున్నారు. కానీ భయపడకండి, ఇప్పుడు సమయం మారుతోంది. వచ్చే 24 గంటలు మీ జీవితంలో ఒక సరికొత్త శక్తిని, ఆశను నింపబోతున్నాయి. అయితే ఈ సమయంలో మీరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీ మాటలను, మీ ప్లాన్స్ని రహస్యంగా ఉంచడం నేర్చుకోండి. మీరు ఏం చేయబోతున్నారు, మీ ఆలోచనలేంటి అనేది ఎవ్వరికీ తెలియనివ్వకండి. మీరు పాటించే ఈ చిన్న జాగ్రత్తే మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. ఎందుకంటే మీ శత్రువుకు ఒకటే లక్ష్యం, మీ సంతోషాన్ని నాశనం చేయడం. అందుకోసం వాడు ఏ స్థాయికైనా దిగజారుతాడు. అందుకే రాబోయే 24 గంటల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు చేసే ప్రతి పనిని గోప్యంగా ఉంచండి. మీ తదుపరి అడుగు ఏంటో శత్రువుకు కనీసం ఊహకు కూడా అందకూడదు. లేదంటే మీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈ 24 గంటల్లో మీకు ఇంకో అదృష్టం కూడా కలగబోతోంది. అదే మీ అసలైన శత్రువును గుర్తించే అవకాశం. ఆ శత్రువు ఎక్కడో దూరంగా లేడు, మీ చుట్టూనే, మీ వెంటే ఉంటూ మీ సంతోషాన్ని ఎలా దెబ్బతీయాలా అని కాచుకుని కూర్చున్నాడు. ఆ వ్యక్తి నేరుగా మీ ముందుకు రాడు, కానీ వెనక ఉండి మీ పనులను చెడగొడుతుంటాడు. ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి జాతకులారా, మీ శత్రువు మీ మీద నేరుగా దాడి చేయడు. వాడు చాలా తెలివిగా మీ ఇంటి వాతావరణాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. మీ సొంత మనుషులనే మీ మీదకు ఉసుగొలుపుతుంటాడు. మీ గురించి లేనిపోనివి చెప్పడం, మిమ్మల్ని ఇతరులతో పోల్చి తక్కువ చేసి చూపించడం ద్వారా మీ పరుగు తీయాలని చూస్తాడు. ఇలా మెల్లమెల్లగా మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా చేస్తాడు. అందుకే గత కొన్నేళ్లుగా మీ ఇంట్లో ప్రశాంతత కరువైందని మీరు గమనించే ఉంటారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం, ఎంత సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖర్చయిపోవడం వల్ల మీ జీవితంలో నెమ్మది అనేది లేకుండా పోయింది. కానీ ఇకపై మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఈ 24 గంటల్లో మీరొక ప్రత్యేకమైన ఉపాయాన్ని పాటించాలి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీ ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం వినపడేలా చేయండి. అది టీవీలో అయినా, మొబైల్లో అయినా లేదా రేడియోలో అయినా సరే, ఆ పవిత్రమైన ధ్వని మీ ఇంటి నలుమూలలా వినిపించాలి. ఎప్పుడైతే ఆ హనుమంతుడి నామం మీ ఇంట్లో మారుమోగుతుందో అప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా దానంతట అదే దూరమైపోతుంది. మెల్లమెల్లగా ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఇన్నాళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా మటుమాయమవుతాయి. దీంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం, మీ శత్రువులను లేదా మిమ్మల్ని విమర్శించే వారిని పట్టించుకోవడం మానేయండి. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎక్కడైనా చెత్త కనిపిస్తే మనం ఏం చేస్తాం? దాన్ని చూసి చూడనట్టు పక్క నుంచి వెళ్ళిపోతాం కదా. మీ శత్రువుల విషయంలో కూడా మీరలాగే వ్యవహరించాలి. మీరు ఎదుగుతున్నప్పుడు మిమ్మల్ని ఆపడానికి, మిమ్మల్ని కిందకు లాగడానికి చాలామంది ప్రయత్నిస్తారు. కానీ మీరు గనక వారితో వాదనకు దిగితే, వారితో గొడవ పడితే మీ సమయం వృధా అవడమే కాకుండా మీరు లక్ష్యం నుంచి పక్కకు తప్పుకుంటారు. అందుకే వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేయండి. మీ దారిలో మీరు ముందుకు సాగిపోండి. వచ్చే 24 గంటలు మీకోసం సరికొత్త అవకాశాలను తీసుకురాబోతున్నాయి. ఈ సమయంలో మీరు కొత్త పనులు మొదలు పెట్టడానికి ప్రకృతి సహకరిస్తుంది. మీ అదృష్టం మీ వైపు తిరుగుతోంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. మేషరాశి జాతకులారా, వచ్చే 24 గంటలు మీకు ఎన్నో కొత్త అవకాశాలను తీసుకురాబోతున్నాయి. ఏదైనా కొత్త పని మొదలు పెట్టడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. కాబట్టి మీ ముందుకు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీ మనసులోకి అహంకారాన్ని అస్సలు రానివ్వకండి. గర్వం మనిషిని పాతాళానికి తొక్కుతుంది. సాక్షాత్తు ఆ రావణాసురుడే తన అహంకారం వల్ల అంతటి శక్తివంతుడై ఉండి కూడా నిలబడలేకపోయాడు. ఇక మనమెంత? అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే
మీ అసలైన బలం. అలాగే ఈ 24 గంటల్లో మీ కుటుంబంతో గడపడానికి సమయం కేటాయించండి. మీ ఇంట్లోని వారితో కూర్చుని మనసు విప్పి మాట్లాడండి. ఎందుకంటే చాలా సమస్యలకు పరిష్కారం మన ఇంట్లోనే దొరుకుతుంది. పూర్వం మన పెద్దలు తమ కష్ట సుఖాలను ఇంట్లోనే పంచుకుని కలిసి పరిష్కరించుకునేవారు. కానీ ఈ రోజుల్లో చాలామంది తమ ఇంటి విషయాలను బయట వ్యక్తులతో పంచుకుంటున్నారు. ఇదే మీరు చేసే అతిపెద్ద తప్పు. మీ వ్యక్తిగత విషయాలను బయట వ్యక్తులకు చెప్పారంటే మీ బలహీనతలను మీ శత్రువుల చేతికి ఇచ్చినట్టే. వారు వాటినే ఆయుధాలుగా చేసుకుని మిమ్మల్ని దెబ్బతీస్తారు. అందుకే మీ జీవిత రహస్యాలను అత్యంత గోప్యంగా ఉంచండి. ముగింపుగా నేను చెప్పేది ఒక్కటే, మేషరాశి వారికి ఇన్నాళ్లుగా ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగు రాబోతోంది. ఆ మహాలక్ష్మి అనుగ్రహం మీపై ఉండబోతోంది. నేను చెప్పిన ఆ 3 తప్పులు చెయ్యకుండా హనుమాన్ చాలీసా పరిహారాన్ని పాటిస్తూ ముందుకు సాగండి. విజయం ఖచ్చితంగా మీదే. మిత్రులారా, మేషరాశి వారి జీవితంలో రాబోయే ఈ అద్భుతమైన మార్పుల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. వారి జీవితాల్లో కూడా వెలుగు నింపండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన రాశి ఫలాలు, ఆధ్యాత్మిక రహస్యాలు మరియు మీ జీవితాన్ని మార్చే అద్భుతమైన చిట్కాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా చేరుతుంది. మన రాబోయే వీడియోలో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.